So here we are discussing about K-map grouping. So first sum. So for K-map grouping, consider the problem. F of a comma b is equal to sigma m 2 3. Okay. So this is the problem. So here a comma b means 2 variable ante 4 cells, 2 power 2 4 cells. So draw 4 cells. A b. So here for a 0 1, for b 0 1, and the minterms are 0 1 2 3. So m means minterms, sigma means sigma aniste SOP terms ki ones rayali manam. Okay, sigma ante ones rayali. So for 2 3 place 1. If 2 ones are placed adjacent, then we can call it as a pair. If 2 ones are placed adjacent, then manam danni pair antam, ila pair cheyali. So that is called pair. సో ఈ రెండు వన్స్ని పెయిర్ చేసాం. సో దీనికి ఇప్పుడు ఈక్వేషన్ ఏం రాయాలంటే, సో ఫర్ దిస్ వన్ దట్ ఈస్ 1 అంటే ఇక్కడ కదా ఏ బార్, ఇది ఏ, ఇదేమవుతుంది బి బార్ బి. సో ఫర్ దిస్ వన్ ఏ బి బార్, అగైన్ ఫర్ దిస్ సెకండ్ వన్ ఏ బి. సో ఇక్కడ బి బార్ బి కింద మారిపోయింది. సో మారిన టర్మ్ మనం కన్సిడర్ చేయాలి, దట్ ఈస్ ఏ. సో ఫర్ దిస్ ఏ ఇలా రాయొచ్చు, అదర్వైజ్ హారిజాంటల్గా చూసుకోవాలి. సో ఈ రెండు వన్స్కి హారిజాంటల్గా ఏముంది, ఏ ఉంది. వర్టికల్గా చూసినప్పుడు ఇది 0 నుంచి 1కి మారిపోయింది బి. సో అది కన్సిడర్ చెయ్యం మనం. సో హారిజాంటల్గాను వర్టికల్గా కూడా చూసుకుని డైరెక్ట్గా రాసేయచ్చు. ఫర్ దిస్ సమ్ ఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు A. Okay, so that is for pair. Consider another sum. F of a b c is equal to sigma m 1 5. Okay, so 1 5 means again 3 variable. We have to draw 2 power 3 ante 8 cells. So here a b c. For a 0 1 bc 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 0 0 0 1 జంప్ 1 0 1 1. సో ఫర్ దిస్ 0 1 జంప్ 2 3 4 5 6 జంప్ అగైన్ 7. ఓకే, సో హియర్ 1 5. సో adjacent ones pair. The resultant equation is check horizontally and vertically. సో ఫర్ హారిజాంటల్లీ 0 ఏమైపోయింది 1 కింద మారిపోయింది. సో వర్టికల్గా రెండిటికి కామన్గా ఉన్న టర్మ్ ఏది 0 1, దట్ ఈస్ బి బార్. 0 ఉంటే బి బార్ రాయాలి, 1 ఉంటే ట్రూ ఫామ్ సి. సో ద ఆన్సర్ ఈస్ బి బార్ సి. అది సింపుల్ మెథడ్. అదర్వైజ్ సో ఈ 1కి ఏం రాస్తాం మనం, ఏ బార్ బి బార్ సి. ఈ 1కి ఇక్కడ 1 ఉంది కదా ఏ, మళ్ళీ సేమ్ ఇది బి బార్ సి. సో ఈ రెండిట్లో కామన్గా ఉన్న టర్మ్ కూడా బి బార్ సి. సో అదే రాసాం ఆన్సర్. సో ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఈజ్ ఈక్వల్ టు బి బార్ సి. ఓకే, థ్యాంక్ యూ.